అతి పిసినారులు, మీ తాతల కాలం నాటి ఒక్కపొడి ఈ రోజు వరకు ఎలా ఉంటుంది అన్నాడు పూజారి తాంబూలం మింగుతూ. దాందేముంది, మేమంతా ఏనాడు ఒక్కపొడిని నమ్మము. ఇలాంటి శుభకార్యాలు అనుకున్నప్పుడు మాత్రమే చప్పరించి ఆ ఒక్కపొడిని ఆ ముంతలో వేస్తాము. దానిని నీటిలో కడిగి ఆరబెట్టి తిరిగి వాడుకుంటాము. ఇప్పుడు మీరు కూడా ఆ ఒక్కపొడిని చప్పరించి ఆ ముంతలో వేసేసేయండి, కడిగి రేపు పెళ్లికి వాడుకుందాం అన్నాడు రామయ్య. వస్తున్న వాంతిని ఆపుకుంటూ రోడ్డు మీదకి పరిగెత్తుతాడు పూజారి. మీ తాతగారు అప్పుడైనా డబ్బు పెట్టుకొన్నదే కదా, మన ఆస్తిలో ఆ ఒక్కపొడి డబ్బులు వృధాగా ఖర్చైనవి అంటూ నసిగాడు సోమయ్య. లేదు బావగారు, మా తాతగారు జమీందారు గారు నమిలిన ఒక్కపొడి పోగా మిగిలిన ఒక్కపొడి తీసుకొచ్చారు. ఏదో మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, ఇంట శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మాత్రమే ఒక్కపొడిని వాడతాము అన్నాడు రామయ్య. వాంతి చేసుకొని వచ్చిన పూజారి రామయ్య వివరణ వింటూ మరోసారి పరిగెత్తాడు రోడ్డు వైపు. వాంతుల మీద వాంతులు అవుతూనే ఉంటాయి.